మరికొద్ది గంటల్లో తేలనున్న బీహార్ ఎన్నికల ఫలితం. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. 10 రౌండ్లు 47 టేబుళ్లతో కౌంటింగ్. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ పై సర్వత్రా ఉత్కంఠ. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం లక్ష్యంగా ఉగ్రకుట్ర. 6 ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్. దర్యాప్తులో కదులుతోన్న డొంక. అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు. ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. యుఎస్ ఇండియా భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్. పెట్టుబడులు పెట్టాలని ఇండో అమెరికన్ కంపెనీలకు ఆహ్వానం. ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అన్న డిప్యూటీ సీఎం భట్టి. ఇచ్చిన మాట నెరవేర్చుకుంటామని హామీ. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ. రామప్ప చెరువు ఐలాండ్ లో ద్వార కేంద్రానికి శంకుస్థాపన. ములుగు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని వెల్లడించిన మంత్రి సీతక్క. మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి, లేదంటే పథకం ఆగిపోయే ప్రమాదం ఉందన్న టీబీజేపీ చీఫ్. ఇవాటి నుంచి ఏపీలో పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు. ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో సమ్మిట్. వైజాగ్ లో ఎకనామిక్ రీజియన్ సదస్సు. గ్లోబల్ ఎకానమిక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామన్న సీఎం. విశాఖలో డెవలప్మెంట్ ఎకానమిక్ రీజియన్ సదస్సు. 20 లక్షల ఉద్యోగాలను సాధించడమే లక్ష్యమన్న మంత్రి నారాయణ. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు కంపెనీలకు శంకుస్థాపన. మరో అప్డేట్ అంటూ సస్పెన్స్ ట్వీట్ చేసిన మంత్రి లోకేష్. శేషాచలంలో డిప్యూటీ సీఎం పవన్ ఏరియల్ సర్వే. అటవీ భూముల ఆక్రమిస్తే విడిచిపెట్టమని వార్నింగ్. చిత్తూరులో 32 ఎకరాల భూమి ఆక్రమణపై ఛార్జ్ షీట్. పెద్దిరెడ్డి కుటుంబం కబ్జా చేసిందన్న ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్వేరేటర్. తెలంగాణలో తీవ్రంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలు. ఈ నెలలో మరింత కనిష్టానికి చేరుకుంటాయన్న వాతావరణ శాఖ. ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్. టెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు. త్వరలో జీవో. ఆర్టీసీ ఎండీతో జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. రెవెన్యూ సెక్షన్ లో తగలబడిన ఫైల్స్. కర్నూలు జిల్లా వర్కూరులో పేట్రేగిపోయిన ఇసుక మాఫియా. అక్రమంగా ఇసుక తరలిస్తోన్న 6 ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు. పరువు నష్టం కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నిర్ణయం. బంగ్లాదేశ్ లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. షేక్ హసీనా ఆగమనంపై సెక్యూరిటీని కట్టుదిట్టం. నేటి నుంచి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆరంభం. కోల్కతా వేదికగా తొలి మ్యాచ్.